Hi students, good day. In mathematics, today we are going to discuss project method. Okay, so I think all of you have some idea on this project method because we have discussed project-based learning in ICT paper. Okay, so there are similarities, almost both are same. Okay, so once again, let us discuss the project method in the respect to teaching learning of mathematics. Okay, project method. Project method is of American origin and is an outcome of Jewish philosophy or pragmatism. However, this method is developed and advocated by Dr. Kilpatrick. Dr. Kilpatrick. So, project is an activity willingly undertaken by pupils in which emphasis is on learning by doing. So here, as we discussed earlier in ICT, the base for the uh, invention develop of this project method is pragmatism. Dewey's philosophy, that is pragmatism. Okay, so based on the pragmatism, Dr. Kilpatrick developed this method. So వ్యవహారిక సప్తావాదం, జాన్ డ్యూయి యొక్క వ్యవహారిక సప్తావాదాన్ని ఆధారంగా చేసుకొని కిల్ ప్యాట్రిక్ అనేటువంటి విద్యావేత్త సైకాలజిస్ట్ ఈ ప్రాజెక్ట్ మెథడ్ని రూపొందించడం జరిగింది. సో ఇక్కడ వాట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ దిస్ ప్రాగ్మాటిజం అంటే వ్యవహారిక సప్తావాదులు ఏం చెప్తారంటే విజయే జీవితం అంటారు. విజయే జీవితం. సో కాబట్టి విద్యార్థికి నిజ జీవితంలో ఏవైతే సామర్థ్యాలు అవసరమవుతాయో ఆ సామర్థ్యాలని ఆ నిజ జీవితమైన సంబంధించినటువంటి వాతావరణంలో, సహజ వాతావరణంలో విద్యార్థి తనంతట తాను అన్వేషించి నేర్చుకునేలాగా బోధన జరగాలి, బోధనాభ్యసన ప్రక్రియ ఉండాలి అని వ్యవహారిక సత్తావాదులు చెప్తున్నారు. ఆ వ్యవహారిక సత్తావాదుల యొక్క సెన్స్ బేస్ ఆధారంగానే ఈ ప్రాజెక్ట్ మెథడ్ అనేది డెవలప్ చేయబడిందని చెప్పుకోవచ్చు. సో ప్రాజెక్ట్ ఈజ్ అన్ యాక్టివిటీ విల్లింగ్లీ అండర్టేకెన్ బై pupils in which emphasis on learning by doing. అంటే ఈ ప్రాజెక్ట్ మెథడ్ అనేది ఈ ప్రాజెక్ట్ మెథడ్లో బోధన చేసే సందర్భంలో విద్యార్థి లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రిన్సిపల్ ద్వారా విద్యార్థి ఇష్టపూర్వకంగా అభ్యసన అనేది జరుగుతుంది ప్రాజెక్ట్ మెథడ్లో. ది ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ ఏ టీచింగ్ మెథడ్ దట్ రిక్వైర్స్ ద స్టూడెంట్స్ టు ప్రజెంట్ ఈజ్ concrete from the results of information gathered about a concept, principle, or innovation. It takes the student beyond the walls of the classroom. So, very particularly, this is the key point of this project method. So, project method will take the student beyond the walls of the classroom. Okay, విద్యార్థి 4 గోడల నుంచి దానికి బయట 4 గోడల బయట అభ్యసించేటువంటి పరిస్థితిని, అవకాశాన్ని విద్యార్థికి ప్రాజెక్ట్ మెథడ్ అనేది కల్పిస్తుంది. సో ఇన్ దట్ సెన్స్, ఇన్ దట్ కేస్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రిమైనింగ్ ఆల్ మెథడ్స్. సో ఇక్కడ మనం ఇంతకుముందు చర్చించుకున్న పద్ధతులు చూసినట్లయితే బిట్వీన్ 4 walls we may apply all these methods like inductive and deductive analysis and synthesis, and laboratory method also we may implement, use, adapt in 4 walls, and that is in the classroom with little bit changes. ఓకే, సో కానీ ఈ ప్రాజెక్ట్ మెథడ్ అనేది విద్యార్థిని
నాలుగు గోడల నుంచి బయటికి తీసుకెళ్ళి విద్యార్థి లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి ప్రిన్సిపల్ ఆధారంగా యాక్టివిటీ చేస్తూ, ఆ యాక్టివిటీ కూడా ఇష్టపూర్వకంగా చేస్తూ విషయాల్ని విద్యార్థి తనంతట తానే ఆ న్యాచురల్ సెట్టింగ్స్లో నేర్చుకునేలాగా ఈ బోధనా పద్ధతి అనేది చేస్తుందని చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ న్యాచురల్ సెట్టింగ్, దస్ మేకింగ్ లెర్నింగ్ రియలిస్టిక్ అండ్ ఎక్స్పీరియన్షియల్. సో ఇది అంటే వ్యావహారిక సత్తావాదులు చెప్పినట్లుగా విద్యయే జీవితం కాబట్టి విద్యార్థిని సహజమైన వాతావరణంలో విద్యార్థికి సొసైటీలో ఎటువంటి సామర్థ్యాలు అవసరమో ఆ సామర్థ్యాలని సహజమైన వాతావరణంలో విద్యార్థి జీవిస్తూ పనిచేస్తూ అనుభవాన్ని పొందటం ద్వారా, రియల్ ఎక్స్పీరియన్సెస్ని పొందటం ద్వారా విద్యార్థి జ్ఞానాన్ని పొందటం జరుగుతుంది అనేది దీని యొక్క ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పవచ్చు. ది ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ నాట్ టోటలీ న్యూ. సో ఇది ఏమీ కొత్తగా రూపొందించిన పద్ధతేం కాదు. ప్రాజెక్ట్ ఈక్వలెంట్స్ ఆర్ అడ్వకేటెడ్ ఫర్ ది అడాలసెంట్ పీరియడ్ బై రూసో ఇన్ ఎమిలీ. సో మనకి మీరు సైకాలజీలో చూసినట్లయితే ఎమిలీ అనే బుక్ రూసో రాయడం జరిగింది. దాంట్లో ఇక్కడ ప్రాజెక్ట్ ఏదైతే ప్రాజెక్ట్ మెథడ్ ఉందో దాని యొక్క వర్కింగ్ నేచర్కి, దాని యొక్క ప్రొసీజర్కి ఈక్వల్గా ఉండేటువంటి కొన్ని మెథడ్స్ని దాంట్లో ప్రస్తావించడం జరిగింది. దిస్ వాజ్ ది మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ అన్ ఓల్డ్ మెథడ్ కాల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టడీస్. సో రూసో ఎమిలీ అనేటువంటి దాంట్లో పొందుపరిచినట్లుగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టడీస్ అనేటువంటి పద్ధతి ఏదే ఉందో ఆ పద్ధతికి మాడిఫైడ్ మెథడ్గా మనం ప్రాజెక్ట్ మెథడ్ని చెప్పవచ్చు. ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టడీస్ ప్లాన్ ఈజ్ దట్ some subject is taken as the core or center and all other subjects as they arise are studied in connection with it. So this is the key concept of a project method. So project method and constitution of studies method are like synonyms. ఓకే, ఈ రెండు పద్ధతులు కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టడీస్ కానీ అలాగే ప్రాజెక్ట్ మెథడ్ కానీ. సో ఇక్కడ అకార్డింగ్ టు రూసో ఎమిలీలో చెప్పినట్లుగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టడీస్ అనే మెథడ్ని దానికి కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా ప్రాజెక్ట్ మెథడ్ని రూపొందించడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టడీస్లో ప్రొసీజర్ ఏ విధంగా, టీచింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్లో ఒక విషయాన్ని బోధించడానికి ప్లాన్ చేసుకున్నట్లయితే, అది దాని మూల కోర్ కాన్సెప్ట్గా మనం తీసుకున్నట్లయితే, మిగతా ఆ కోర్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసే సందర్భంలో, నేర్చుకునే సందర్భంలో మిగతా పాఠశాలలో బోధించేటువంటి సబ్జెక్టులన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి వివిధ అంశాలని మనం కోర్ సబ్జెక్టులు ఏదైతే అంశం నేర్చుకుంటున్నామో దానికి రిలేటెడ్గా ఉండే మిగతా సబ్జెక్టులోని అంశాలన్నింటినీ కొరిలేట్ చేసుకుంటూ ఇక్కడ అభ్యసన అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టడీస్. సో సేమ్ అదే విధానం ప్రాజెక్ట్ మెథడ్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కోరిలేటెడ్ టీచింగ్ అనేది జరుగుతుంది ప్రాజెక్ట్ మెథడ్లో. ఇన్ దిస్ మెథడ్ ఏ ప్రాజెక్ట్ ఈస్ టేకెన్ విచ్ ఈస్ దెన్ కంప్లీటెడ్ ఇన్ ఏ న్యాచురల్ అండ్ సోషల్ సెట్టింగ్. యాజ్ ది ప్రాజెక్ట్ ఈస్ క్యారీడ్ టు కంప్లీషన్ ద స్టూడెంట్స్ లెర్న్ టు మెనీ థింగ్స్. సో ఇక్కడ దీనిని బట్టి ప్రాజెక్ట్ మెథడ్లో టీచ్ చేసే సందర్భంలో ఒక ప్రాజెక్ట్ని, అంటే ఏదైతే అంశం నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ నేర్చుకోవాలనుకున్న ఏ సబ్జెక్ట్లో భాగంగా ఏ అంశం నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్గా అది నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేసి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ని న్యాచురల్ సెట్టింగ్స్లో అలాగే సోషల్ సెట్టింగ్స్లో విద్యార్థి టీచర్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ కంప్లీట్ చేయడం ద్వారా విద్యార్థి ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్లో అంశానికి సంబంధించినటువంటి నాలెడ్జే కాకుండా మిగతా సబ్జెక్ట్లో సంబంధించినటువంటి నాలెడ్జ్ని కూడా నేర్చుకోవటం కానీ, యూజ్ చేసుకోవటం కానీ, దాన్ని రిమైండ్ చేసుకోవటం కానీ, అప్లై చేయటం కానీ జరుగుతుందని చెప్పవచ్చు. ఇది ప్రాజెక్ట్ మెథడ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో లెట్ us see some definitions of
project method. According to Stevenson, Kilpatrick, Ballard, వీళ్ళందరూ కూడా ప్రాగ్మాటిజం యొక్క ముఖ్యమైనటువంటి ప్రాగ్మాటిజంని ప్రమోట్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి ఈ శాస్త్రవేత్తలుగా మనం చెప్పుకోవచ్చు. సో అకార్డింగ్ టు స్టీవెన్సన్, a project is a problematic act carried to completion in its natural setting. So a project is a problematic act carried out to completion in a natural setting. అంటే దాని యొక్క సహజ వాతావరణంలో పూర్తి చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఒక సమస్యాత్మకమైన పనే ప్రాజెక్టు అని స్టీవెన్సన్ చెప్పడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఏ హోల్ హార్టెడ్ పర్పస్ఫుల్ యాక్టివిటీ proceeding in a social environment. This was given by Kilpatrick. Who is Kilpatrick? Kilpatrick is the profounder of the project method is advocated by Kilpatrick. Okay, so he defined the project method as a project is a wholehearted purposeful activity proceeding in a social environment. అంటే సాంఘిక వాతావరణంలో హృదయపూర్వకంగా చేసేటువంటి ఒక కృత్యాన్నే ప్రాజెక్ట్గా కిల్పాట్రిక్ అని చెప్పడం జరిగింది. సో అకార్డింగ్ టు బల్లార్డ్, ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఏ బిట్ ఆఫ్ రియల్ లైఫ్ దట్ హ్యాస్ బీన్ ఇంపోర్టెడ్ ఇన్ ది స్కూల్. అంటే నిజ జీవితంలోని పాఠశాలలోకి లేదా తరగతి గదిలోకి దిగుమతి చేయబడినటువంటి నిజ జీవితంలోని ఒక భాగమే ప్రాజెక్ట్ అని బల్లార్డ్ చెప్పడం జరిగింది. సో ఈ డెఫినేషన్ చూస్తే మనకి ఆ ప్రాగ్మాటిజం యొక్క సెన్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందని మనం చెప్పవచ్చు. ప్రాగ్మాటిజం ఏం చెప్తుంది? విజయ జీవితం అంటుంది. సో ఇక్కడ ఇది నిజ జీవితంలోని ఒక భాగం, క్లాస్ రూమ్లోకి ఇంపోర్ట్ చేయబడినటువంటి, దిగుమతి చేయబడినటువంటి నిజ జీవితంలోని ఒక భాగమే ప్రాజెక్ట్ అని బల్లార్డ్ చెప్పడం జరుగుతుంది. ఈ పాకర్ అనే అతను ప్రాజెక్ట్ని ఎలా డిఫైన్ చేశాడో చూద్దాం. ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ యాక్టివిటీ in which pupils are made responsible for planning and purposing. Project is a unit of activity. So ఒక యాక్టివిటీతో కూడుకున్నటువంటి ఒక విభాగము. సో విద్యార్థులు వాళ్ళే ప్లాన్ చేసుకొని వాళ్ళ ఒక సదుద్దేశంతో ఒక మంచి అవుట్పుట్ తీసుకురావడం కోసం వాళ్ళు రెస్పాన్సిబుల్గా చేసేటువంటి పనే ప్రాజెక్ట్ అని పార్కర్ చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ప్రాజెక్ట్ మెథడ్ని డిఫైన్ చేయవచ్చు. సో బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ పర్పస్ఫుల్నెస్, ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్, లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లివింగ్, learning through wholeheartedness. Children learn better through association, cooperation, and activity. At the same time, some psychological principles of learning like law of readiness, law of exercise, and law of effect. So చూడండి ఎన్ని ప్రిన్సిపల్స్ ఈ ప్రాజెక్ట్ మెథడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇట్ ఈజ్ వెరీ గుడ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ వీ కెన్ సే. సో ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది మీరు ఆ ప్రాజెక్ట్ యొక్క స్టెప్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా you will come to a conclusion that all the principles were involved in this project method. Okay, so next let us discuss the steps in project method. So while teaching mathematical concepts in project method, we have to follow all these 6 steps, okay, in a systematic order. ఈ 6 సోపానాలని ఆధారంగా చేసుకుని ప్రాజెక్ట్ పద్ధతిలో బోధన అనేది లేదా ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఆ సోపానాలు ఏంటి చూద్దాం. ఫస్ట్ క్రియేటింగ్ ది సిచ్యువేషన్. ఫస్ట్ వన్ క్రియేటింగ్ ది సిచ్యువేషన్. సెకండ్ వన్ ఈజ్ ప్రపోజింగ్ అండ్ choosing the project. Planning the project. Next, execution of the project. Next, evaluation of the project.
Next, regarding the project. Okay, regarding the project. So these are all the steps involved in project method. These are all the steps involved in project method. Let us see in detail each step. Step 1, creating the situation. Okay, పరిస్థితిని కల్పించటం. The teacher creates a problematic situation in front of students while creating the appropriate situation. Students' interest and abilities should be given due importance. The teacher create a problematic situation in front of the student while creating the appropriate situation. Students' interest and abilities should be given importance. So, first of all, we have to create interest in the students to choose the particular topic or particular problem or particular project or particular concept to consider as a project. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ అనేది ఈ మొదటి సోపానం మీద ఆధారపడి ఉంటుంది. Creating the situation, we have to, as a teacher, we have to create the situation in order to choose the students that particular topic as a project. So అలాంటి సిచ్యువేషన్ పరిస్థితిని మనం అక్కడ కల్పించవలసి ఉంటుంది. ఫర్ దట్ we have many approaches, we have to use many approaches to create the situation. For example, so here creating situation, see the principles. Law of readiness is involved in this creating situation, in this first step, law of readiness. So not only that, learning through wholeheartedness, this principle also involved in this first step. అంటే మొదటి సోపానం అంటే ఈ పద్ధతిలో బోధన చేసే సందర్భంలో ఉపాధ్యాయుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 6 సోపానాలని అనుసరించి బోధన చేయవలసి ఉంటుంది. ఈ 6 సోపానాల్లో మొదటి సోపానం క్రియేటింగ్ ద సిచ్యువేషన్, అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనుకుంటున్నాము. సో సక్సెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ సక్సెస్ ఆఫ్ రిమైనింగ్ స్టెప్స్ depends on the first step, that is creating situation. So in this step we have to motivate the students towards the selection of that project with wholeheartedness. So that's why the principle of law of readiness is involved in this first step. So మనం విద్యార్థుల్ని ఆ ప్రాజెక్టు తమంతట తామే సెలెక్ట్ చేసుకునేలాగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ పరిశీలించినట్లయితే, ఈరోజు నువ్వు క్లాస్ రూమ్లో బిజినెస్ మ్యాథమెటిక్స్లో భాగంగా డిస్కౌంట్ అనే టాపిక్ గురించి టీచ్ చేయాలనుకుంటున్నాం. సో ఈ టాపిక్ని ప్రాజెక్ట్ మెథడ్లో టీచ్ చేయాలనుకుంటున్నాం. దట్ మీన్స్ ఈ ప్రాజెక్ట్ మెథడ్లో టీచ్ చేసే సందర్భంలో ఏ కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ మ్యాథమెటిక్స్లో బిజినెస్ మ్యాథమెటిక్స్లో డిస్కౌంట్ అనే కాన్సెప్ట్, అది కోర్ కాన్సెప్ట్. దాన్ని ప్రాజెక్ట్ మెథడ్లో టీచ్ చేసేటప్పుడు అక్కడ ఒక ప్రాజెక్ట్, డిస్కౌంట్ రిలేటెడ్గా ప్రాజెక్ట్ విద్యార్థికి ఇచ్చి, విద్యార్థి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే సమయానికి సో వాట్ ఈస్ డిస్కౌంట్, హౌ ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ అనేది ఈ 2 విషయాలు విద్యార్థి నేర్చుకోవడం జరుగుతుంది. డిస్కౌంట్ అంటే ఏంటి, డిస్కౌంట్ ఏ విధంగా పొందుతారు, డిస్కౌంట్ పొందే సందర్భంలో ఏ ప్రిన్సిపల్ యూజ్ చేస్తారు, సో డిస్కౌంట్ దేని మీద ఇస్తారు, ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా విద్యార్థి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేర్చుకోవడం జరుగుతుంది. ఇందుకు గాను ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ కానీ, ఒక యాక్ట్ కానీ, ఒక ప్రోడక్ట్ క్రియేషన్ కానీ, ఇవి ఏదో ఒక రూపంలో మనం ఈ కాన్సెప్ట్ని విద్యార్థికి ప్రాజెక్ట్ రూపంలో ఇవ్వాలి. విద్యార్థి తనకు తెలియకుండానే ఆ ప్రాజెక్ట్ని మనం విద్యార్థి తనంతట తాను హోల్ హార్టెడ్గా సార్ వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ సో అని విద్యార్థి
ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకునే విధంగా మనం సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అదే లా ఆఫ్ రెడీనెస్ చెప్తుంది. అంటే సంసిద్ధత నియమము. లా ఆఫ్ రెడీనెస్ అంటే లెర్నింగ్లో సంసిద్ధత నియమము. విద్యార్థుల్ని అభ్యసనకు సంసిద్ధుని చేయటము. విద్యార్థి తనంతట తానుగా అభ్యసన వైపు ఆసక్తి కనుక మోటివేట్ చేయగలిగితే అభ్యసన అనేది చాలా సులువుగా మరియు ఫలవంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో డిస్కౌంట్ గురించి చెప్పాలి. చెప్పినప్పుడు ఇక్కడ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి మనం వేరియస్ అప్రోచెస్ యూజ్ చేయొచ్చు. స్టోరీస్ చెప్పొచ్చు, క్వశ్చన్స్ అడగచ్చు, హిస్టరీ చెప్పొచ్చు. ఓకే, రియల్ లైఫ్ సిచ్యువేషన్ని క్లాస్ రూమ్లోకి ఇంపార్ట్ చేసుకుని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మనం సిచ్యువేషన్ని క్రియేట్ చేయవచ్చు. అంటే స్టూడెంట్ మైండ్లో మనం ఏ అంశం అయితే బోధించాలనుకున్నామో ఆ అంశము స్టూడెంట్ సెలెక్ట్ చేసుకునేలాగా, అది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపేలాగా, అది ఒక ప్రాజెక్ట్ రూపంలో పూర్తి చేసేలాగా మనం సిచ్యువేషన్ క్రియేట్ చేయవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఆ డిస్కౌంట్ అనే టాపిక్ నేర్చుకోవటం కోసం విద్యార్థుల్ని ప్రశ్నలు అడగవచ్చు. ప్రశ్నలు అడుగుతూ రియల్ లైఫ్కి ఆ క్వశ్చన్స్ రిలేట్ చేస్తూ విద్యార్థులు ఆ ప్రాజెక్ట్ని చూజ్ చేసుకునేలాగా సిచ్యువేషన్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్స్ అడగవచ్చు. స్టూడెంట్స్, మీకు ఇష్టమైన ఫెస్టివల్స్ ఏంటి? ఓకే, దే విల్ రెస్పాండ్. ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి ఫెస్టివల్ ఏంటి? వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఫెస్టివల్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటావు? దే విల్ రెస్పాండ్. సో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో ఎటువంటి కొత్త వస్తువులు కానీ కొత్త వాటిని మీరు పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్నిచర్ కానీ, క్లోత్స్ కానీ, బైక్స్ కానీ ఇలాంటివి కొనుక్కోవడం జరుగుతుంది. దే విల్ రెస్పాండ్ లైక్ దిస్. సో అయితే మీరు ఈ పండగ టైంలో టీవీలు కానీ వార్తాపత్రికలు కానీ ఏమైనా మీరు గమనించారా? ఓకే, గమనించాను. దాంట్లో ఏ విధమైన ప్రకటనలు గమనించారు? ఆటోమేటికల్లీ మనకు తెలిసిందే, పండగల టైంలో డిస్కౌంట్ డిస్కౌంట్ డిస్కౌంట్, రిబేట్ రిబేట్ రిబేట్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చాలా వస్తూ ఉంటాయి. సో ఆటోమేటికల్గా స్టూడెంట్స్ విల్ రెస్పాండ్. స్టూడెంట్ విల్ గివ్ ద రెస్పాన్స్ లైక్ దిస్. సో యాడ్స్ రిలేటెడ్ టు డిస్కౌంట్స్, యాడ్స్ రిలేటెడ్ టు పర్చేజెస్. ఓకే, సో ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతారు. కాబట్టి ఇమీడియట్గా క్వశ్చన్ వేయాలి. డిస్కౌంట్, హౌ యూ విల్ క్యాల్కులేట్ ద డిస్కౌంట్? వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాల్కులేట్ ద డిస్కౌంట్? వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు క్యాల్కులేట్ ద డిస్కౌంట్? Student doesn't know how to compute the discount, how to calculate the discount, on which price discount will be calculated. So automatically a curiosity will be developed in the minds of the students. So how to calculate the discount? Then automatically he will raise a question, sir, how to calculate the discount? Let us know the concept discount. సో అంటే ఇక్కడ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ విద్యార్థి నేర్చుకునేలాగా మనం సిచ్యువేషన్ని క్రియేట్ చేసాం. సో నౌ పర్పసింగ్ చూసింగ్ ది ప్రాజెక్ట్. సో డిస్కౌంట్ సిచ్యువేషన్, డిస్కౌంట్ అనే టాపిక్ గురించి ప్రాజెక్ట్ చేసేలా సిచ్యువేషన్ క్రియేట్ చేసాం. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే పర్పసింగ్ అండ్ చూసింగ్ ది ప్రాజెక్ట్. సో కరెక్ట్గా ఆ ప్రాజెక్ట్ని టైటిల్ పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకోవాలి. కాబట్టి మనం మన స్కూల్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఫంక్షన్కో ప్రోగ్రామ్కో మెటీరియల్, క్లాత్ సంబంధించిన మెటీరియల్ కొంటామో, ఏమైనా మెటీరియల్ కొంటామో దాన్ని ఒక ప్రాజెక్ట్గా తీసుకొని అవి పర్చేజ్ చేయడాన్ని ఒక ప్రాజెక్ట్గా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో పర్పసింగ్ అండ్ చూసింగ్ ది ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయింది ఏంటి? సో ఇమీడియట్గా జరగబోయేటువంటి నేషనల్ ఫెస్టివల్కి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ క్లోత్స్ కానీ ఇవన్నిటిని కొనుక్కొని రావాలి, పర్చేజ్ చేయాలి. ఇది ప్రాజెక్ట్. సో అక్కడ అవన్నీ కొనుక్కొని రావాలి, పర్చేజ్ చేసుకురావాలంటే మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళిన సందర్భంలో, పర్చేజ్ చేసుకున్న సందర్భంలో అక్కడ డిస్కౌంట్, షాప్ వాడు ప్రకటించినటువంటి ఆ డిస్కౌంట్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు అనేది విద్యార్థులందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యక్షంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అదే చెప్తున్నాం, న్యాచురల్ సెట్టింగ్ అని, సోషల్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది ప్రాజెక్ట్ అని. అంటే విద్యార్థి బ్లాక్ బోర్డ్ మీద, 4 గోడల మధ్య బ్లాక్ బోర్డ్ మీద డిస్కౌంట్ ఫార్ములాస్, డిస్కౌంట్ గురించి తెలుసుకోకుండా
స్కూల్కి సంబంధించినటువంటి స్కూల్కి కావాల్సినటువంటి ఒక మెటీరియల్ని కొనుక్కురావడం కోసం డైరెక్ట్గా షాప్కి వెళ్ళి విద్యార్థులందరూ కలిసి ఆ షాప్లో ఆ మెటీరియల్ కొంటూ ఆ కొనే సందర్భంలో షాప్ వాడు ఇచ్చేటువంటి డిస్కౌంట్ గురించి ఉపాధ్యాయుని యొక్క సూచనల ఆధారంగా ఆ డిస్కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏంటి ఫార్ములా అనేది విద్యార్థి అక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. సో పర్పసింగ్ అండ్ చూసింగ్ ది ప్రాజెక్ట్. నెక్స్ట్ ప్లానింగ్ ది ప్రాజెక్ట్. Okay, purposing and choosing the project. While choosing a problem, teachers should stimulate discussions by making suggestions. The proposed project should be according to the rare need of students. The purpose of the project should be well defined and understood by the children. So after creating the situation, we have to next step is purposing and choosing the project. So in this stage, student has to understand the total activity to be done in the project. So you should define and understand the children regarding the project. Okay, so they should have a clarity on the selected project. Next one, planning the project. For the success of the project, planning of project is very important. The children should plan out the project under the guidance of their teacher. So సిచ్యువేషన్ క్రియేట్ చేసాం, ప్రాజెక్ట్ని డిఫైన్ చేసుకున్నాం, ఒక టైటిల్ ఇచ్చేసాం ప్రాజెక్ట్కి. ఇప్పుడు ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయడం కానీ ముందు ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవాలి అంటే ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి యాక్టివిటీస్, టాస్క్స్ ఏంటో డిఫైన్ చేసుకొని ఏ టాస్క్ ఎవరు కంప్లీట్ చేయాలి అంటే ఈ సందర్భంలో స్టూడెంట్స్ని కూడా గ్రూప్స్గా డివైడ్ చేసుకొని ఆ గ్రూప్స్లో ఆ టాస్క్లు విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి, ఆ టాస్క్ యొక్క నేచర్ని బట్టి ఆ గ్రూప్స్కి అసైన్ చేసి చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయుని మీద ఉంటుంది. ఉపాధ్యాయుడు గైడెన్స్ ఇస్తూ ఈ విధంగా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ప్లానింగ్ అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టుగా డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడం కోసం మార్కెట్లోకి డైరెక్ట్గా షాప్లోకి వెళ్ళి ఈ స్కూల్కి కావాల్సినటువంటి మెటీరియల్ని పర్చేజ్ చేయడం ద్వారా ఆ సందర్భంలో డిస్కౌంట్ గురించి విద్యార్థులకి నేర్పడం అనేది, తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి టాస్క్లు ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ది head of the institution to go out and to complete that project beyond the classroom period. సో ఇక్కడ ఇది పూర్తి చేయాలంటే ఒక పీరియడ్లో అవ్వదు, ఒక పీరియడ్లో బయలుదేరిపోయి వెళ్ళి కొనుక్కొని వచ్చేసి అయిపోదు. సో ఇది ఎక్స్టెండెడ్ టైమ్ ఆఫ్ పీరియడ్ అనేది ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి అవసరం అవుతుంది. కాబట్టి ముందుగా ప్రిన్సిపల్ పర్మిషన్ అనేది, హెచ్ఎంని పర్మిషన్ తీసుకోవాలి. అదొక యాక్టివిటీ. సో ఆ తర్వాత ఏమేమి పర్చేజ్ చేయాలో లిస్ట్ అవుట్ చేసుకుని అవి పర్చేజ్ చేయడానికి కావాల్సినటువంటి రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి. సో అది స్కూల్కి సంబంధించిన వర్క్ అయితే స్కూల్ నుంచి దాన్ని కలెక్ట్ చేసుకోవాలి, లేదా క్లాస్ రూమ్ సంబంధించి ఇండివిజువల్ యాక్టివిటీస్ స్టూడెంట్స్ నుంచి ఫండింగ్ కలెక్షన్ చేయటం ద్వారా అమౌంట్ని జనరేట్ చేసుకోవాలి. సో అయిపోయిన తర్వాత మరలా కన్సర్న్డ్ మార్కెట్కి, షాప్కి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళే సందర్భంలో ఏమైనా బై విచ్ ట్రాన్స్పోర్ట్, బై విచ్ మీన్ వీఆర్ గోయింగ్ టు రీచ్ దట్ షాప్. ఓకే, సో ఇన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ యాక్టివిటీస్ని డివైడ్ చేసి, స్టూడెంట్స్ని డివైడ్ చేసి, సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న విద్యార్థికి ఒక గ్రూప్కి పర్మిషన్స్ తీసుకొచ్చేటువంటి టాస్క్ అసైన్ చేయడం. తర్వాత మంచి మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒక గ్రూప్కి అమౌంట్ స్టూడెంట్స్ నుంచి ఫండ్ రైజ్ చేయడం కానీ, లేదా ఫండ్ కలెక్ట్ చేయడం కానీ, కన్సర్న్ సోర్సెస్ నుంచి అమౌంట్ డ్రా చేయడం కానీ, లేదా అక్కడ ప్రాజెక్ట్లో షాప్లోకి వెళ్ళి ఆ కన్సర్న్డ్ మెటీరియల్ పర్చేజ్ చేసేటప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్ చేయటం కానీ ఆ గ్రూప్కి అసైన్ చేయాలి. సో ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవసరమైతే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసేటువంటి పని ఇంకో గ్రూప్కి అప్పచెప్పాలి. ఈ విధంగా ప్లానింగ్ అనేది చేయవలసింది. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఎవ్రీ చైల్డ్ షుడ్ కంట్రిబ్యూట్ యాక్టివ్లీ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాజెక్ట్. సో ఈ ఎగ్జిక్యూషన్ అనేది చాలా లాంగెస్ట్ స్టెప్గా చెప్పుకోవచ్చు. దీంట్లో ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, గ్రూప్ వైజ్గా అయితే గ్రూప్ వైజ్ విద్యార్థులకి ఇచ్చిన టాస్క్స్ అన్నీ కూడా దే హ్యావ్ టు ఫినిష్ సక్సెస్ఫుల్లీ అకార్డింగ్ టు ది
guidelines given by the concerned teacher, okay, otherwise the leader of the concerned group, whatever it may be. So each student or each group has to actively participate, and they have to finish the work assigned by the teacher, okay. సో ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. సో వాళ్ళకి ఇచ్చిన వర్క్ అన్నింటినీ కూడా ప్లానింగ్ సెషన్లో ఏదైతే ప్లాన్ చేసే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. వెన్ ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్, ద టీచర్ అండ్ ద చిల్డ్రన్ షుడ్ ఎవాల్యుయేట్ ఇట్ jointly, discussed whether the objectives of the project have been achieved or not. After completion of the project, definitely we have to evaluate the procedure, otherwise the project. So whether it was completed in a proper way or not, objectives are fulfilled or not, any mistakes occurred in the process of execution of the project. So definitely we have to evaluate, and we have to analyze, and we have to discuss the project, okay, in order to elicit the మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఓకే. సో ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్లో ఏం టాస్క్స్ ఉన్నాయి, ఆ టాస్క్ అన్ని ఫుల్ఫిల్ అయినాయా లేవా, సక్సెస్ఫుల్గా అయినాయా లేవా, అసలు ప్రాజెక్ట్ ఎందుకోసం ఉద్దేశించబడింది, ఆ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడినాయా లేవా, ఇవన్నీ విషయాల్ని సో స్టూడెంట్స్ సమక్షంలో, గ్రూప్ సమక్షంలో డిస్కస్ చేసుకొని అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్, లాస్ట్ స్టెప్ ఈజ్ recording of the project. The children maintain a complete record of the project work. While recording the project, some points like how the project was planned, what discussions were made, how duties were assigned, how it was evaluated, should be kept in mind. So టోటల్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేయవలసి ఉంటుంది. రికార్డ్ చేయటం ద్వారా ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్కి గైడెన్స్ లాగా ఉంటుంది. సో కాబట్టి ప్రాజెక్ట్ని రికార్డ్ చేయవలసి ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ది డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి, అనౌన్స్డ్ ఆన్ ఎంఆర్పి. సో ఎంఆర్పి మీద ఇచ్చినటువంటి డిస్కౌంట్ని ఎలాగా పొందాలి, ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయ్యే సమయానికి విద్యార్థులందరూ నేర్చుకోగలిగి ఉంటారు. సో ఈ 6 సోపానాల్లో ప్రాజెక్ట్ మెథడ్ అనేది టీచ్ చేసే సందర్భంలో మనం యూజ్ చేయాల్సిన విధానంగా మనం చెప్పుకోవచ్చు. లెట్ us see సమ్ ఎగ్జాంపుల్స్. ఇందాక మనం చెప్పుకున్నాం డిస్కౌంట్ సంబంధించి ఏ విధంగా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని. సో రన్నింగ్ ఆఫ్ ఏ హాస్టల్ మెస్, దాన్ని కూడా ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇందాక ఇంకో పాయింట్ చెప్పుకున్నాం, కోరిలేటెడ్ టీచింగ్ అని. కోర్ సబ్జెక్ట్తో పాటుగా స్కూల్లో ఉన్నటువంటి మిగతా సబ్జెక్టులకు సంబంధించిన నాలెడ్జ్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని చెప్పుకున్నాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టడీస్లో ఏ విధంగా అయితే ఉంటుందో, ఒక కోర్ కాన్సెప్ట్ని తీసుకొని అండ్ అదర్ స్కూల్ సబ్జెక్ట్స్ యాజ్ దే అరైజ్ ఆర్ స్టడీడ్ ఇన్ ది కనెక్షన్ విత్ ఇట్. సో అది ఈ సందర్భంలో ఏ విధంగా ఇన్వాల్వ్ అయిందని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో డిస్కౌంట్ గురించి తెలుసుకోవడం కోసం ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే స్కూల్లో చేయబోయే నేషనల్ ఫెస్టివల్ కావాల్సినటువంటి డెకరేషన్ ఐటమ్ పర్చేస్ తీసుకురావాలి, తీసుకొచ్చేయడం అనేది ఒక ప్రాజెక్ట్గా పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ని ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసాం. ఈ సందర్భంలో మ్యాథమెటిక్స్ సంబంధించి డిస్కౌంట్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ రిమైనింగ్ సబ్జెక్ట్ సంబంధించిన ఏ నాలెడ్జ్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక కమిటీ చెప్పుకున్నాం, ఏమని, పర్మిషన్ తీసుకొచ్చే కమిటీ అని. వాళ్ళు ఏం చేయాలి, లెటర్ డ్రాఫ్ట్ చేయాలి, అలాగే కన్సర్న్డ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకురావాలి. దేనికి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి పర్మిషన్ని హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలి. సో ఇక్కడ ఏం ఇన్వాల్వ్ అయింది, లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్, రైటింగ్ ఏ లెటర్, ఎబిలిటీ ఆఫ్ రైటింగ్ ఏ లెటర్. సో ఈ స్కిల్స్ అని అంటే ఇక్కడ లాంగ్వేజ్ అనేవి ఈ ప్రాజెక్ట్లో యూజ్ అవుతున్నాయి. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కోసం, ఎగ్జిక్యూట్ చేయడం కోసం కన్సర్న్ షాప్కి వెళ్ళి కన్సర్న్ మెటీరియల్ని పర్చేస్ చేసే సందర్భంలో స్కూల్ నుంచి షాప్కి వెళ్ళడానికి ఉండే డిస్టెన్స్ రీచ్ అవ్వడం కోసం ఏదో ఒక
మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, విచ్ ఈస్ ద చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఆటోమేటిక్గా అక్కడ సోషల్ స్టడీస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ విధంగా డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్, సో మెనీ అదర్ అలైడ్ సబ్జెక్ట్స్ ఆర్ కోరిలేటెడ్ విత్ ది ప్రాజెక్ట్. సో ఈ విధంగా ఈ 6 సోపానాల్లో ప్రాజెక్ట్స్ని మనం ప్రాజెక్ట్ మెథడ్ని టీచ్ చేయవలసి ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్లయితే రన్నింగ్ ఆఫ్ హాస్టల్ మెస్. ఓకే, సో ఈ దీంట్లో ఇన్వాల్వ్ ఉండే స్టెప్స్ని పరిశీలిద్దాం. సో ద నంబర్ ఆఫ్ హాస్టలర్స్ విల్ బి రికార్డెడ్, ది ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ విల్ బి క్యాలిక్యులేటెడ్, expenditure on various heads will be allocated to the students, budget will be prepared with the help of the class, the account of collections from among us the students will be noted, actual expenditure will be incurred by the students. So a chart of balance diet for the hostlers will be prepared. So here this in the step 7, which subject is involved? Definitely science. Okay, the time of breakfast, lunch, tea and dinner will be fixed and notified. Execution of different programs stated above will be made. Weight of each hostel will be checked after regular intervals, and the same will be put on record. Punctually in all the activities of the hostlers will be recorded. Evaluation of the entire program and then it will be typed out for the information of all concerns. అంటే ఈ ప్రాజెక్ట్ని ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇచ్చినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఓకే, రేషియోస్, ఈ కాన్సెప్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది, అది నేర్పచ్చు. దాంతోనే ఇక్కడ డైట్, ఎటువంటి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, ఆ డైట్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలన్న సందర్భంలో సైన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఈ విధంగా ఇది మల్టీ డైమెన్షనల్గా మనం కోరిలేటెడ్ టీచింగ్గా కూడా చెప్పుకోవచ్చు. సో లెట్ us see one more example. Celebration of Teachers Day may be another project. The project can have the following aspects. Why do we celebrate this day? How do we celebrate in school? Estimated expenditure for different items, budget and preparation. The account of collection from the students, the preparation and organization of different items of the program, keeping account of expenses, execution of different program, preparing the report of the program, evaluation of the entire celebration. So ఈ స్టెప్స్లో ఈ సెలబ్రేషన్ ఆఫ్ టీచర్స్ డే అనేటువంటి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో లైక్ దిస్ ఇన్ మ్యాథమెటిక్స్ మనం గణితానికి రిలేటెడ్గా ఈ కొన్ని ప్రాజెక్ట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయవచ్చు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని టీచ్ చేసే సందర్భంలో ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. సమ్ అదర్ ప్రాజెక్ట్స్ కెన్ బి పర్చేజ్ ఆఫ్ క్రాఫ్ట్ మెటీరియల్, running the hostel mess, running stationery stores in the school, laying out a school garden, construction of playground, different play fields, model of required flyover in your state, the annual function of the school, running a stationery shop in the school, running a school bank, understanding local industry, executing the activities of mathematics clubs, use of mathematics in large business, collecting data about the blood group, type of diseases in your locality, road condition in your state, traffic jam in your own town. Like this, ఇటువంటి ప్రాజెక్ట్స్ని మనం మ్యాథమెటిక్స్ టీచింగ్ లెర్నింగ్లో భాగంగా ఎగ్జిక్యూట్ చేయవచ్చు. అంటే ఈ ప్రాజెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని టీచ్ చేయడం ద్వారా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవటమే కాకుండా మ్యాథమెటిక్స్తో పాటు అలైడ్ సబ్జెక్ట్స్, స్కూల్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా, నాలెడ్జ్ కూడా స్టూడెంట్ రీకాల్ చేసుకొని అసోసియేట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో లెట్ us see the merits of this project method.
It is based on sound psychological principles and laws of teaching, as we discussed earlier. So after discussion of the examples, definitely we have to go back to basic principles of project in order to check whether they are existed in the teaching learning process of project method. So psychological principles of learning, let us see. Principle of purposefulness, ఉద్దేశపూర్వకంగా ఒక సదుద్దేశంతో ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది. ఎస్, డెఫినెట్లీ. ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటేనే ఒక యాక్టివిటీ అనేది చేయాలి. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్, ఇస్ ఇట్ దేర్ ఆర్ నాట్? వైల్ ప్లానింగ్ ది project, we will be given freedom to the students to choose the activity according to their abilities. So akkada principle of freedom anedi involve ayindi. Learning by doing, definitely each and every student has to complete the task given by the teacher. Okay, సో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కోసం టీచర్ ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఆ టాస్క్ని కంప్లీట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. లెర్నింగ్ బై లివింగ్, సో డెఫినెట్లీ project should be completed in its natural settings or social settings. That's why learning by living principle involved in that. Learning through wholeheartedness. So విద్యార్థి హృదయపూర్వకంగా పని అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? దట్ డిపెండ్స్ ఆన్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మెథడ్, క్రియేటింగ్ ది సిచ్యువేషన్. సో అంటే విద్యార్థిని అది నేర్చుకోవాలి అంటే, డిస్కౌంట్ గురించి మనం చెప్తున్న ఎగ్జాంపుల్లో డిస్కౌంట్ గురించి విద్యార్థి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా హోల్ హార్టెడ్గా అక్కడ లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో చిల్డ్రన్ లెర్న్ బెటర్ త్రూ అసోసియేషన్, కోఆపరేషన్ అండ్ యాక్టివిటీ. సో ఇక్కడ చూడండి, అసోసియేషన్, కోఆపరేషన్, గ్రూప్స్లో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ టాస్క్ని ఫినిష్ చేయాలి. అందరూ ఒక అసోసియేటివ్గా వర్క్ ఫినిష్ చేయాలి. అలాగే యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాగే లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ లా ఆఫ్ ఎఫెక్ట్ అనేవి ప్రిన్సిపల్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే, నౌ మూవ్ ఆన్ టు ది మెరిట్స్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సౌండ్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ అండ్ లాస్ ఆఫ్ టీచింగ్. మనం చెప్పుకున్నట్లుగా ఇది సైకలాజికల్ మెథడ్ అని చెప్పొచ్చు. అలాగే నంబర్ ఆఫ్ చాలా లాస్, ప్రిన్సిపల్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యని నేను చెప్పొచ్చు. It provides scope for independent work and individual development. It provides a scope for individual development. So it promotes habit of critical thinking and encourages students to adopt problem solving methods. Okay. It promotes social interaction, inculcates spirit of cooperation and exchanges the experiences among the students. While doing a project in groups, while they are completing the task given by the teacher related to that project, so social interaction is possible and cooperation is possible, and they have to exchange their ideas and experiences and their knowledge among the students of the group. Okay, next, it encourages practical applications of the subject, making the subject functional and meaningful to the learner. It provides opportunities for children to acquire a lot of skills like observation, reference, interpretation, and so on. So, number of virtues will be developed with the project method. So, ఇక్కడ దీంట్లో అబ్జర్వేషన్ ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ గ్రూప్స్గా టాస్క్ డివైడ్ చేసి, టాస్క్ అసైన్ చేసి, ఆ ప్లాన్ని, ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసే సందర్భంలో ఆ గ్రూప్లో టాస్క్ కొంతమంది చేస్తుంటే కొంతమంది ఆ టాస్క్ని అబ్జర్వ్ చేయడం ద్వారా, అలాగే ఇంటర్ప్రిటేషన్ ద్వారా, ఇంటర్నల్ డిస్కషన్స్ ద్వారా, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా, సో ఇన్ని రకాలుగా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది. కాబట్టి ఇది నంబర్ ఆఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకునే అవకాశం అనేది కలుగుతుంది. ఇన్ దిస్ మెథడ్ ద చిల్డ్రన్ ఆర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ ది లెర్నింగ్ టాస్క్. సో ఏ విద్యార్థి కూడా వితౌట్ ఎనీ వర్క్ అనేది ఈ ప్రాజెక్ట్ మెథడ్లో ఉండదు. ప్రతి విద్యార్థి యాక్టివిటీలో బిజీగా ఉండి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడంలో బిజీగా పార్టిసిపేట్ చేస్తాడు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది కలుగుతుంది.
It develops self-confidence and self-discipline among students. So as usual, on par with other student-centered methods, self-confidence కానీ self-reliance కానీ self-discipline కానీ ఈ వర్చ్యూస్ అన్నీ కూడా స్టూడెంట్స్లో డెవలప్ అవుతాయి. ఇట్ అప్హోల్డ్స్ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్. సో శ్రమ యొక్క విలువ తెలుస్తుంది, విద్యార్థులు తెలుసుకునేలాగా ఈ పద్ధతి ద్వారా చేయడం జరుగుతుంది. ఇట్ వైడన్స్ ద మెంటల్ హారిజన్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఇట్ మేక్స్ ది learning more interesting and facilitates better understanding of the subject matter merits of this project method. Let us see some demerits related to this method. The project is uneconomical in terms of time and is not possible. ఏ స్టూడెంట్ సెంటర్ మీదైనా టైం టేకింగ్, లెబోరియస్, అలాగే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. కాబట్టి అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా అన్ఎకనామికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, ఎక్కువ టైం తీసుకుంటుంది, అలాగే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది, ఎక్కువ శ్రమ కూడా దీంట్లో ఉంటుంది. అలాగే ఇది రెగ్యులర్ టైంలో ఫినిష్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకే చెప్పుకున్నాం స్టార్టింగ్లో ఈ ప్రాజెక్ట్ మెథడ్ అనేది బియాండ్ ది ఫోర్ వాల్స్ లెర్నింగ్ అనేది జరుగుతుంది అని. అంటే ఒక పర్టికులర్ పీరియడ్లో ఈ ప్రాజెక్ట్ మెథడ్ని యూజ్ చేయడానికి సాధ్యపడదు. ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ప్రాజెక్ట్ మెథడ్ని కంప్లీట్ చేయడానికి అవసరం అనేది ఉంటుంది. ఆ విధంగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ట్రైనింగ్ ఇన్ మ్యాథమెటికల్ థింకింగ్ అండ్ రీజనింగ్. సో ఇది కొంతవరకు అంటే మ్యాథమెటికల్ ట్రైనింగ్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. అన్ని సబ్జెక్ట్స్తో పాటుగా ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకోవడం పాటుగా ఈ ట్రైనింగ్ అనేది థింకింగ్, రీజనింగ్లో తక్కువగా ఉంటుంది అనేది కూడా ఒక మైనర్ డిమెరిట్గా చెప్పవచ్చు. The learning is incomplete and uniform learning or balanced learning is not possible for all students as each student performs different activities. So ఇది కూడా ఒక డిమెరిట్గా చెప్పుకోవచ్చు. గ్రూప్లో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన టాస్క్స్ అన్ని మనం అసైన్ చేసే సందర్భంలో ఎవరికి ఇచ్చిన వాళ్ళ టాస్క్ ఫినిష్ చేయడం ద్వారా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ సందర్భంలో రిమైనింగ్ గ్రూప్ చేసినటువంటి యాక్టివిటీ సంబంధించిన నాలెడ్జ్ వీళ్ళ దగ్గర లేకపోవచ్చు. అలాగా కొంత డిమెరిట్ కూడా మనం ఉందని చెప్పుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ అండ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ ఆర్ హార్డ్లీ అవైలబుల్. సో ఈ ప్రాజెక్ట్ మెథడ్ లైన్లో రాయబడినటువంటి మెటీరియల్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అందుబాటులో లేవని చెప్పవచ్చు. ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ మెథడ్ ద టీచర్ షుడ్ బి ఎక్సెప్షనల్లీ రిసోర్స్ఫుల్ అండ్ గిఫ్టెడ్ అండ్ నాలెడ్జబుల్. సో ఈ మెథడ్ సక్సెస్ అవ్వాలంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ దిస్ మెథడ్? డెఫినెట్లీ టీచర్ హ్యాస్ ఎ మేజర్ రోల్ ఇన్ దిస్ మెథడ్. సో హీ హ్యాస్ టు క్రియేట్ ద సిచ్యువేషన్ in order to divert, in order to attract the students towards the completion of the project. For that he has to pose some questions, he has to give the history of related concept. Otherwise he has to bring the real life situation into the classroom, he has to tell some stories, he has to play some acts, whatever it may be. సో ఆ సందర్భంలో ఉపాధ్యాయునికి అంత నాలెడ్జ్ లేనట్లయితే ఇది సక్సెస్ కాదు. సో కాబట్టి అటువంటి రిసోర్స్ఫుల్గా టీచరు గిఫ్టెడ్గా ఉండాలి, నాలెడ్జబుల్గా ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ సక్సెస్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ మెథడ్ యాజ్ ఇట్ మేక్ యూజ్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ రిసోర్సెస్ విచ్ ఆర్ నాట్ ఇమీడియట్లీ అవైలబుల్ ఇన్ ద స్కూల్. సో చాలా రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడైనా బయట అవుట్ సైడ్ వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ ట్రాన్స్పోర్ట్ కోసం కావచ్చు, అలాగా డిఫరెంట్ వేరియస్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి. అవి ఇమీడియట్గా మనకు అందుబాటులో ఉండొచ్చు, లేకపోవచ్చు. వాటిని ప్రొవైడ్ చేయడం కోసం కొంచెం ఫైనాన్షియల్గా ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. ఈ ఆస్పెక్ట్లో ఇది ఎక్స్పెన్సివ్ అని కూడా మనం చెప్పవచ్చు. సిలబస్ కెనాట్ బి కంప్లీటెడ్ ఆన్ టైమ్ యూజింగ్ దిస్ మెథడ్. ఈ పద్ధతి ఉపయోగించడం ద్వారా సిలబస్ని సకాలంలో కంప్లీట్ చేయలేము.
సో టీచింగ్ ఈజ్ డిజార్గనైజ్డ్, ఒక క్రమమైన విధానంలో బోధన అనేది జరిగే అవకాశం లేదు. అంతేకాకుండా మనం ప్రీవియస్ మెథడ్స్లో చెప్పుకున్నట్లు అన్ని టాపిక్స్ కూడా ప్రాజెక్ట్ పద్ధతిలో మ్యాథమెటిక్స్లో టీచ్ చేసే స్కోప్ అనేది లేదని చెప్పవచ్చు. సో బేస్డ్ ఆన్ ది మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఈ పద్ధతిని ఏవైతే కొన్ని పాఠ్యాంశాలు బోధించడానికి అనువుగా ఉంటుందో, అలాగే తక్కువ ఖర్చుతో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయగలము, అలాగే తక్కువ సమయంలో ప్రాజెక్ట్ని పూర్తి చేయగలము, అలాంటి ప్రాజెక్ట్స్ని కాన్సెప్ట్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని ప్రాజెక్ట్ మెథడ్లో టీచ్ చేయడం ద్వారా దీంట్లో ఏమైతే మెరిట్స్ ఉన్నాయో ఆ మెరిట్స్ అన్ని స్టూడెంట్స్లో మనం డెవలప్ చేసి ఇన్కల్కేట్ చేసే అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్రైటీరియా ఆఫ్ ఏ గుడ్ ప్రాజెక్ట్: ద ప్రాజెక్ట్ షుడ్ బి పర్పస్ఫుల్, useful and practically applicable to the daily life of the students with clear, well-defined objective. Okay, the project should be help in providing useful and meaningful learning experience to each member of the group. So the project should be help in providing useful and meaningful learning experience. Otherwise it is the waste of time, merely waste of time only. Okay, so the teacher has to keep the point in mind. Okay, the project should be within reach of the students in accordance with their interest and ability of levels. సో తప్పనిసరిగా ఏదైతే ప్రాజెక్టు విద్యార్థులకు అసైన్ చేయడం జరిగిందో అది వాళ్ళ యొక్క లెవెల్స్కి అనుగుణంగానే ఉండాలి, అలాగే వాళ్ళ యొక్క ఎబిలిటీస్ని ఆధారంగా ఫినిష్ చేయగలిగేలాగా ఉండాలి. ద ప్రాజెక్ట్ షుడ్ బి ఫీజిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ హ్యూమన్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్ అండ్ ద టైం లిమిట్. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉండేలాగా చూసుకోవాలి, అలాగే తక్కువ టైంలో పూర్తయ్యేలాగా ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, దాన్నే మనం గుడ్ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు. ద లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ షుడ్ మ్యాచ్ ది ఎబిలిటీ and level of the student. So the learning activities of the project should be life like purposeful and in natural. So మనం ప్రాజెక్ట్ అంటేనే చెప్పుకుంటున్నాం పర్పస్ఫుల్ అని, న్యాచురల్ సెట్టింగ్స్లో సోషల్ సెట్టింగ్స్లో జరిగేది కాబట్టి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ఉండేలాగా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్? Guide students in selecting the project according to their interest, aptitude and ability. Next, help the students in planning and allotting activities to each member according to the nature of abilities. సో మనం చెప్పుకున్నాం ప్లానింగ్లో దాంట్లో ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన టాస్క్స్ ఏమవుతున్నాయో వాటన్నిటిని విద్యార్థులకి ఇండివిజువల్గా కానీ గ్రూపులుగా కానీ ఆ ఎబిలిటీస్ని ఆధారంగా చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లో హెచ్ఎం దగ్గర, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ దగ్గర పర్మిషన్ కోసం కమ్యూనికేషన్ నాలెడ్జ్ లేనోడిని, అలాగే లెటర్ రైటింగ్ లాంగ్వేజ్ మీద ఎబిలిటీస్ లేని వాళ్ళని, స్కిల్స్ లేని వాళ్ళని పంపిస్తే ఆటోమేటిక్గా అది ఇనిషియల్ స్టేజ్లోనే ఫెయిల్ అవుతుంది. వీ డజంట్ గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్. సో కాబట్టి అసైన్ చేసే సందర్భంలో ఎబిలిటీస్ని ఆధారంగా చేసుకుని టాస్క్ అనేది అసైన్ చేయాలి. హెల్ప్ ఇన్ క్రియేటింగ్ ఏ ఫ్రెండ్లీ అండ్ డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ ఇన్ ద క్లాస్ రూమ్, promoting cooperation and harmony. Be available to students and willing to help as and when it is necessary. Supervise and check whether the project is running in time as planned. Suggest extra resources if necessary for the successful execution of the project. Check the records maintained by the students. Help in the periodic assessment of the progress of the project. So టీచర్కి చాలా మేజర్ రోల్ అనేది దీంట్లో, అంటే ఈ ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా విద్యార్థి నిజమైనటువంటి సోషల్ సెట్టింగ్స్లో, న్యాచురల్ సెట్టింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యి యాక్టివిటీ చేయటం ద్వారా కాన్సెప్ట్ నేర్చుకున్నప్పటికీ కూడా టీచరు ఆ ప్రాసెస్లో ప్రాపర్గా గైడ్ చేయటం, టాస్క్స్ అసైన్ చేయటం, వాళ్ళ ఎబిలిటీస్ తగినట్లుగా ప్రాజెక్ట్ ఎయిమ్స్కి రిలేటెడ్గా సక్సెస్ఫుల్గా మూవ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవటం, అవసరమైన సందర్భంలో వాళ్ళకి కావాల్సినటువంటి డైరెక్షన్స్, సజెషన్స్, గైడెన్స్ ఇవ్వటం, సో వాళ్ళని ప్రాజెక్ట్ వైపుగా సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేయటం, వాళ్ళు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అని రికార్డ్ చేసే విధంగా గైడ్ చేయటం,
సో ఎవాల్యుయేషన్ చేసేలాగా చూడటం, ఇన్ని రకాలుగా టీచర్ రోల్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ది ప్రాజెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ఓకే ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.